జై వాసవి అందరికీ నమస్కారం. నా పేరు సావిత్రి, మాది అనంతపురం. ఆషాఢమాస ప్రత్యేకత. మన వాసవి గారు ఆషాఢమాసం గురించి చెప్పమన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలు ఆషాఢమాసం గురించి మనకన్నీ తెలిసే అనుకుంటాం, కానీ మనకు తెలిసినవి కొన్ని. అందువల్ల వాసవి పెట్టిన ఈ కాంటెస్ట్ వల్ల మనకు తెలియని విషయాలన్నీ కూడా ఎన్నో తెలుస్తున్నాయి. ఇంతకుముందు కూడా వాసవి గారు అమ్మమ్మ గారు కాంటెస్ట్ పెట్టారు. అందులో మనమందరూ చిన్నపిల్లలపై అమ్మమ్మ గారింటికి పోయినంతగా మన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఆషాఢ మాసం ప్రత్యేకత. ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహ శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి ప్రతి 15 రోజులకు ఒకసారైనా ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్య మాసం ప్రారంభిస్తారు. దక్షిణాయన ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు తప్పక పెట్టుకోవాలి. ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు, ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపించేవాడు గురువైతే, లోకానికి జ్ఞానరాశి అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు. తెలంగాణలో గ్రామదేవతకు ప్రతి ఇంట నుంచి వైభవంగా నివేదన బోనం తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢ మాసంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాథ్ రథయాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ జగజ్జనని సకల జీవులకు ఆహారం అందించేది శాకాంబరి దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢ మాసంలోనే. ఈ మాసంలో సప్తమాతృకలు మహిషాసురమర్దిని, దుర్గాదేవి, భైరవ, వారాహ, నరసింహులు యొక్క ఆరాధన తప్పక చేయాలి. కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకెళ్ళి ఆషాఢ మాసంలోనే దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయి పుట్టింటికి వెళ్ళేది అందుకే. ఆషాఢ మాసంలో స్త్రీ నెల తప్పితే 9 నెలల తర్వాత, అంటే వేసవికాలం మార్చి నుంచి మే మధ్యకాలంలో ప్రసవం జరుగుతుంది. సాధారణంగా మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడు పుట్టిన శిశువుకు ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బంది కదా. అందుకని శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢ మాసంలో కొత్త దంపతులు దూరంగా ఉంచుతారు. మాతా శిశువు క్షేమమే దేశ క్షేమమని తొలిమెట్టు అన్నది మన పూర్వీకుల ఆలోచన. అందుకే ఈ సాంప్రదాయం. ఆషాఢ మాసంలో తరకలి జల్లులు మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరూ వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్తారు. కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపడానికి ఇష్టపడతారు. వ్యవసాయం కుటుంబంలో అందరూ కలిసి పని చేయకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది కదా. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపిస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటికి గడప తొక్కకూడదన్న సాంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది. శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు. శాస్త్రీయ కారణం వల్ల ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు మన పెద్దలు. జై వాసవి. ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ వస్తుంది. ఎక్కడ చూసినా బాబా గారికి గురు పూజ అత్యంత వైభవంగా జరుపుతారు. అభిషేకాలు, పూజలు, పల్లకి సేవలు, గానా భజనాలు. పెద్ద పండగ అంటే ఇదే. మనకు ఏ కష్టం వచ్చినా బాబా గారి జీవిత చరిత్ర సప్తాహం పారాయణం చేస్తాం. పారాయణం ముగిసేలోపు మన కోరికలు తీరుతాయి. ప్రతిరోజు కూడా 15వ అధ్యాయం చదివినా చాలా మంచిది. బాబా గారు బ్రహ్మజ్ఞానం గురించి బాగా చెప్తారు. సాయిబాబా దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చి నాకు బ్రహ్మజ్ఞానం చూపించమని సాయిబాబాను తొందర పెడతాడు. బాబా ఒక వ్యక్తిని పిలిచి నందు గారింటికి వెళ్ళి 5 రూపాయలు అప్పుగా తెమ్మని చెప్తాడు. నందు ఇంటికి తాళం వేసినారని వచ్చి చెప్తాడు. ఇంకో ఇంటికి పంపుతాడు. వారు కూడా లేరని చెప్తారు. అప్పుడు బాబా ఆ ధనవంతునితో నీ వద్ద బ్రహ్మము 1కి 50 ఇంతలు ఉన్నది అని చెప్తాడు. అతని జోబీలో ఉన్నది పైకం సరిగ్గా బాబా చెప్పిన ప్రకారము కార్తవీరార్జునో నామరాజ బహు సహస్రవాన్ సత్యవాన్ స్మరణ మాత్రేన కృతం
నష్టం చ లభతే. ఉన్నది దీనిని బట్టి మనము ఎదుటివారిలో కూడా దైవం ఉన్నదని తెలుసుకునేదే బ్రహ్మజ్ఞానం అని బాబాగారు చాలా బాగా చెప్పినారు కదా. అందరికీ తెలిసిందే, నవరాత్రి ఉత్సవం శరన్నవరాత్రి ఆశ్వీజమాసంలో దసరాకి ముందు 9 రోజుల పాటు జరుపుకుంటాం. అదే కాకుండా సంవత్సరంలో మరికొన్ని నవరాత్రులు ఆచరణలో ఉన్నాయి. వాటిలో ఒకటి ఆషాఢ నవరాత్రి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో 9 రోజుల పాటు జరుపుకునే ఈ నవరాత్రికి గుప్త నవరాత్రి, గుహ్య నవరాత్రి, వారాహి నవరాత్రి, శాకాంబరి నవరాత్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. నవరాత్రులు శాక్తేయం అను నామస్మరణలో ఉన్నది. అమ్మవారి ఆలయాల్లో మరియు గురుముఖత సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యలు స్వీకరించి అనుష్ఠించేవారు శరన్నవరాత్రి ఉత్సవం సమయంలో పాటించే ఆచారాలన్నీ కూడా ఈ నవరాత్రులు కూడా పాటిస్తారు. వారాహి మాత లలితా త్రిపుర సుందరి మాత యొక్క దండనాయకి దేవి. ఈ అమ్మవారి వారాహతాలను కలిగి ఉంటుంది. ఆషాఢమాస నవరాత్రి సందర్భంగా దేవీ భాగవతం, దుర్గా సప్తశతి, దేవీ మహత్యం లాంటివి పారాయణం చేయటం వలన శుభాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తారు. ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం వారణాసిలో ఉంది, భూగృహంలో ఉంది. ఈ వారాహీదేవి విగ్రహం చాలా పెద్దది. ఈ మందిరంలో పూజారులు తప్ప వేరే ఎవరికి ఆ భూగ్రహ వాహనం ప్రవేశం ఉండదు. ఉదయం 8 గంటల లోపల ఇచ్చే హారతి లోపలే అనుమతిస్తారు. కింద మాత్రం వెళ్ళనేయరు. పైభాగంలో ఉన్న 2 రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం. కేవలం అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలం. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసును సంహరించి వారాహమూర్తి అవతారమూర్తికి ఉన్న ఈ స్త్రీమూర్తి తత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. శుంభాల వంటి రాక్షసులను సంహరించడంలో ఉగ్రవారాహి, కాశీ వారాహీదేవి అమ్మవారి పాత్ర స్పష్టత. వారాహి రూపం ఇంచుమించు వారాహిని పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు ఉంటుంది. ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. కాశీకి వెళ్ళినప్పుడు ఉగ్రవారాహి అమ్మవారిని దేవాలయానికి వెళ్ళిరండి. వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిరండి. కాశీకి వెళ్ళి తప్పక దర్శించవలసిన ముఖ్య దేవాలయం. ఈ ఆలయం వేళలు తెల్లవారుజామున 5 గంటల నుండి 7:30 గంటల వరకు దర్శనం ఉంటుంది. తర్వాత ఆలయం మూసివేస్తారు. ఎందుకంటే అమ్మవారు వారణాసి గ్రామదేవత కనుక. చీకటి పడగానే తెల్లవారు 4 గంటల వరకు గ్రామ సంచారం చేసి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటలకు పూజ చేస్తారు. పూజ అయిన తరువాత భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసి 2 కన్నాల నుండి దర్శనం చేసుకోవాలి. ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం కనిపిస్తుంది. 2వ కన్నంలో చూస్తే పాదాలు దర్శనం అవుతాయి. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు మీ అందరూ పొందాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ వారాహమాతను నైవేద్యము పులిహోర, కట్టు పొంగలి, చీరాన్నం, పెరుగన్నం, లడ్డులు, దానిమ్మ పండ్లు ముఖ్యమైన నైవేద్యాలు. మన అందరికీ వారాహి ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి.